హలో ఎవరివన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మెయిన్స్ కదా. మనం ఎస్ఎస్సి విద్యార్థుల కోసం మ్యాథ్స్ ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి, స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. దీని ముందు వీడియోలో 2 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది 8 మార్క్స్కి. ఇప్పుడు ఇంకొక 2 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. డైరెక్ట్ వీడియోలో వెళ్ళిపోతాం. ఓకే, ఈ ప్రాబ్లం ఒకసారి చూస్తే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్. ఇక్కడ రాంబస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఇచ్చాడు? వెర్టిసెస్ ఆఫ్ ది రాంబస్ అని ఇవ్వండి. రాంబస్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అనుకుంటే ఏరియా ఆఫ్ ది రాంబస్ కట్టాలి అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఇవి డయాగ్రమ్స్ అంటాం, ఏసీబీడి డయాగ్రమ్స్. ఏసీబీడి ఆర్ డయాగ్రమ్స్. ఇది B1 ఇది B2 అనుకున్నట్లయితే మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటంటే ఏరియా రాంబస్ is equal to half into diagonal 1 into diagonal 2, half into d1 into d2. d1 అంటే diagonal 1 diagonal 2 అంటే that means half into d1 అంటే ఏంటి? d1 అంటే AC into d2 BD. లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో మనకు ఏరియా ఆఫ్ ది రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే ఏసీ కావాలి, బీడీ కట్టాలి. ఏసీ బీడీల డిస్టెన్సెస్ మనం కట్టాలి. ఏసీ అంటే ఏబిసికి ఉండే డిస్టెన్స్, బీకి ఉండే డిస్టెన్స్, ఏబిసిడి ఇచ్చాడు కాబట్టి అయిపోయింది ప్రాబ్లం. ఈ 2 ఫైండ్ అవుట్ చేసి ఇందులో వేసుకుంటే అయిపోతుంది. సో మనం ఏసీ కట్టాలి. ఏ అంటే ఎంత? 3.3 సి ఏమో -1,4. సో ఇప్పుడు ఏసీ డిస్టెన్స్, ఏసీ ఈక్వల్ టు ఫార్ములా వచ్చి x2 - x1 whole square plus y2 - y1 whole square. ఇది ఫార్ములా. డిస్టెన్స్ కట్టాలి. ఇది x1 y1, ఇది x2 y2 మనం భావిస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది కూడా రావాలి. ఎక్కడగా చేయకండి. x2 - x1, x2 ఎంత? -1, ఇక్కడ మైనస్ ఉంది. x1 3 whole square plus y2 4 minus 0 whole square. ఇక్కడ -4 అవుతుంది. 2 యాడ్ చేస్తే -1 -3 యాడ్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ 4 స్క్వేర్ 16 -4 స్క్వేర్ అన్న 16. దీని నుంచి 2 16 ఉన్నాయి కదండి, అంటే 16 × 2 అని కూడా రాసుకోవచ్చు కదా. సో 16 రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. 4 × √2 వస్తుంది. అది ఏసీ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు BD ఇంకొక డిస్టెన్స్. B ఏమో 4 B వచ్చి -2 -1 ఇప్పుడు BD చాలా సింపుల్ అన్నమాట. ఈ 2 కలిపి వేస్తే లెక్క అయిపోతే 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. BD ఈక్వల్ టు సేమ్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x1 y1 x2 y2 అని భావిస్తే -2 -4 2 - హోల్ స్క్వేర్ y2 -1
minus 5 whole square. Square root of minus 6 whole square plus 6 minus 6 minus 6 whole square. 6 square and 36 plus 36. అంటే ఏంటి 36 వచ్చినాయి? 2 2 into 36 36 వచ్చింది. ఇప్పుడు 6 కదా దీనికి 6 రూట్ 2 నేను ఆన్సర్ 6 రూట్ 2. ఇదేమో 4 రూట్ 2 వచ్చింది, అదేమో 6 రూట్ 2 వచ్చింది. ఇప్పుడు రెండు పట్టుకొచ్చి ఏరియా ఆఫ్ ది రాంబస్ కట్టాలి. ఏరియా ఆఫ్ రాంబస్ ఏం చెప్పిన ఫార్ములా హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీడీ కదా, హాఫ్ ఇంటూ ఏసీ 4 రూట్ 2 ఇంటూ 6 root 2 6 రూట్ 2. ఈ 2 ఇందులో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా డినామినేటర్ ఏం లేదు. 2 2 6 2 6 are 12 into root 2 into root 2 కదా. సో 2 12 ఎంత? 24 యూనిట్ స్క్వేర్. ఈ ఏరియా కాబట్టి అక్కడ యూనిట్స్ ఏదైతే అది యూనిట్ స్క్వేర్ అని రాస్తాం. అంటే స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం. ఈ విధంగా చూడండి లెక్క 8 మార్క్స్కి చాలా ఈజీగా రెండు డిస్టెన్స్లు కట్టి ఒక ఫార్ములా ఏరియా ఫార్ములా రాంబస్ వేసుకుంటే అయిపోయింది. 8 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. మన ఎగ్జామ్ కూడా మొన్న ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. ఓకే, ఇంకో ప్రాబ్లమ్ మళ్ళీ చూద్దాం. మనం ఫస్ట్ ప్రాబ్లమ్ చూసాం ఏరియా ఆఫ్ ది రాంబస్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్ని మనం పరిశీలిద్దాం. ఏమి ఇస్తున్నారంటే షో దట్ అని మనం చూపించండి, ఆన్సర్ ప్రకటించండి. ఇలా 4 పాయింట్స్ ఇచ్చాడు. వెర్టిసెస్ ఆఫ్ ది స్క్వేర్. ఒక స్క్వేర్ కి వెర్టిసెస్ అని చూస్తున్నాడు. స్క్వేర్ అనగానే దాని ప్రాపర్టీస్ మనకు ఐడియా ఉంది కదా. స్క్వేర్ అనగానే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అనే పాయింట్ ప్రకారంగా మనం ఇక్కడ ఏం చేద్దామంటే డయాగ్రామ్ చేసుకుంటాం. స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది. ఏ ఇది సి ఇది 4 కూడా ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఏసీ ఎంత ఉందో డయాగ్నల్స్ బీడీ కూడా అంతే ఉంటుంది. అంటే స్క్వేర్ చూపాల్సింది ఏంటంటే ఏబీ ఈక్వల్ టు బీసీ. ఏబీ ఎంత ఉందో బీసీ కూడా అంతే ఉందని, సిడి కూడా అంతే ఉందని, తర్వాత ఏబీ కూడా అంతే ఉందని. ఇదొక కండిషన్. అంటే ఏబీ బీసీ సిడి డిఎల్ అంటారు. అలాగే డయాగ్నల్స్ వచ్చి ఏసీ ఎంత ఉందో బీడీ కూడా ఎంత ఉందని ఈ కండిషన్స్ చూస్తే సరిపోతుంది. కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఇది ఏబీ కట్టాలి డిస్టెన్స్, బీసీ కట్టాలి, సిడి కట్టాలి, ఏడి కట్టాలి, ఏసీ కట్టాలి, బీడీ. ఇక్కడ 6 డిస్టెన్సెస్ కట్టాలి. కొంచెం పెద్ద ప్రాబ్లం. ఇలాంటి ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని చేయాల్సిందే. ఇప్పుడు ఇది ఏ అనుకుంటున్నాం, ఇది బి అనుకుంటున్నాం, ఇది సి అనుకుంటున్నాం, ఇది డి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ 1, 7, బి 4, 2. సో ఏబి డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం ఒకసారి. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఫార్ములా ఒకసారి రాసుకొని డైరెక్ట్ గా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది x1 y1 x2 y2 ప్రతిదానికి రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా చూపిస్తాను చూడండి. అంటే ఫస్ట్ ఈ రెండు తీసుకోండి. ఇలా చూడండి. ఫస్ట్ ఈ రెండు తీసుకుంటే 4 minus 1 ముందులోకి ఎంత తీసుకోండి. 4 minus 1 whole square. నెక్స్ట్ 2 minus 7 whole square. మధ్యలో ప్లస్ సింపుల్ అయిపోయింది. తీసేస్తే 3 square. తీసేస్తే minus 5 whole square. ఇదంతా చేయాలని అవసరం లేదు. పక్కకి వెళ్ళిపోవచ్చు. 9 plus 25. దీని ఆన్సర్ వచ్చి 34.
స్క్వేర్ రూట్ ఆఫ్ 34. ఇదే ప్రకారం ఏబి కంటే నెక్స్ట్ ఏం కదా చూడండి, బీసీ అంటే బి డైరెక్ట్ గా రాస్తాం అంటే బీసీ తీసుకున్నాం. బి ఏంటంటే 4,2 సి వచ్చి -1,1 మైనస్. ఓకే డైరెక్ట్ గా రాస్తాం. బీసీ ఈక్వల్ టు ఫార్ములా కూడా వేయండి. ఇది రాసేది కాబట్టి అవసరం లేదు అంటే వేసుకోవచ్చు పరీక్షలో రాసుకోవడానికి. ఇది మైనస్ ఇది కదా, ఫస్ట్ ఇది మైనస్ ఫస్ట్ ఇది అంటే -1 -4 హోల్ స్క్వేర్, తర్వాత -1 -2 హోల్ స్క్వేర్. ఫార్ములాలో ఫార్ములా కావాలంటే వేసుకోవచ్చు. -5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 25 9 సేమ్ అదే వచ్చింది కదా 34 అదే వచ్చింది. అలాగే సిడి, ఇప్పుడు సిడి కదా, సిడి వచ్చి -4 ఇక్కడ మైనస్ ఉందా +1 హోల్ స్క్వేర్, ఇది 4 -2 +1 అయిపోతుంది హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ +5 హోల్ స్క్వేర్, రూట్ ఆఫ్ 9 25 +25. So it's also 30. 34. CD equal AD. A వచ్చి 1,7, D వచ్చి -4,4 -4,4. ఓకే ఇప్పుడు దీని ప్రకారం AD కాదు, AD ఈక్వల్ టు డైరెక్ట్ చేద్దాం -4 -1 హోల్ స్క్వేర్ 4 -7 హోల్ స్క్వేర్, ఇది -5 హోల్ స్క్వేర్ -3 హోల్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. సో ఇది వచ్చి -25 ప్లస్ 9 సో రూట్ ఆఫ్ 34. ఓకే ఇక్కడ 4 కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 4 వచ్చింది. ఇక ఏసీ బిడి కనిపిస్తుంది డయాగ్నల్స్. AC and BD. You can tell AC. A అంటే A అంటే -1,7 7. C -1, -1 -1. Okay. AC. AC equal to root of -1 -1. ఇదేనా? అంతే Yes, sir. 1 Plus -1 plus 7. Sorry, -7 whole square. -2 whole square అయింది. ఇదేమో -8 whole square అయింది. స్క్వేర్ రూట్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? నేను చెప్తాను 4 ఇదేమో 64 8 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 68. ఏసీలో ఏసీ అయిపోయింది బీడీ. బి ఏమో 4,2 4,2, డి ఏమో -4,4 4 ఇప్పుడు బీడి డైరెక్ట్ చేస్తాం -4,4 -4 whole square plus 4 -2 whole square. Root of -8 whole square plus 2 whole square. Root of 64 plus 4 that is root 68. 8 సో ACBD రెండు ఈక్వల్గా వచ్చినాయి అంటే డయాగ్నల్స్ ఈక్వల్ అయ్యాయి. తర్వాత ఆల్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. AB BC CD AD అయ్యింది.
AC is equal to BD అయింది. So therefore the given vertices formed a Square. square and రాసి ఇక 8 మార్క్స్ కి సంబంధించి ఒక చాప్టర్ సంబంధించి 4 ప్రశ్నలు 4 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగింది. ఈ 4 చేసుకుంటే గ్యారంటీగా మనకి 8 మార్క్స్ ఒకటి వచ్చేస్తుంది. ఈ 4 వాటిలో ఒకటి గ్యారంటీ. సో ఈ 4 ప్రాక్టీస్ చేసుకొని 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది ఒక చాప్టర్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ 8 మార్క్స్ సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించి. ఇప్పుడు ఈ 4లో ఒకటి వస్తుందని గ్యారంటీగా చెప్తున్నాం కాబట్టి 4 ప్రాక్టీస్ చేసుకోండి. మీరు మిగతా చాప్టర్స్ని కూడా మనం ఇదే విధంగా రోజుకి చేస్తూ ఉంటాను. మీరు అందరూ ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి 10th క్లాస్ ఎగ్జామ్.